ఆ రోజు బోనాలు మీరు తీసుకొని రావటము ఎన్నో రోజు అది ఆఫ్టర్ 1 వీక్ అనుకుంటా బోనాలు మొత్తం తీసుకొని వచ్చి బోనాలు తీసుకురాకముందు కూడా మీరు వెళ్ళడం జరిగింది అక్కడ. అవును. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి అంటే ఎక్కడికక్కడ పంపించేయడం. మనోళ్ళు ఎప్పుడైతే గుల్చిరో అప్పుడు ఎక్కడెక్కడో తీసుకుపోయారు మనోళ్ళని, మన అందరినీ కార్యకర్తల్ని కానీ మన హిందూ బంధువులని. అక్కడ ఏ ఏ సంఘాలు వచ్చాయి ఆ రోజు? బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ అన్ని సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు హిందూ వాహిని అన్ని సంఘాలు కలిసి కొట్లాడారు. ఇక్కడ ముందుంది లీడ్ చేస్తుంది బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, అన్ని సంఘాలు వచ్చినాయి. ఇంకా ఈ మిమ్మల్ని వేరే వేరే పిఎస్లకు ఇటంతా తిప్పుతూనే ఉన్నారు. ఆ రోజు ఏమైనా కేసు ఫైల్ అయిందా? ఆ రోజు ఏం కేసు ఫైల్ ఏం అవ్వలేదు. మొన్న బోనాలు చేసినాం కదా. ఎస్, బోనాలు మీరు సమర్పించడానికి మెయిన్ కారణం ఏంది అంటే 1 వీక్ పాటు అక్కడ ఎలాంటి పూజలు జరగలేదు కదా, బోనాలు ఎందుకు అనుకున్నారు మీరు? వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు విగ్రహం లేదు కదా ఇక్కడ వీళ్ళు అమ్మవారు ఉండదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మా అమ్మవారి శక్తి ఆనందాన్ని మేము నిరూపించడానికనే మేము బోనం తీసుకెళ్ళినాం. మాకు ఎంతోమంది అడ్డుకున్నారు కానీ మేము బోనం తీసుకెళ్ళి ఆడ అమ్మవారికి బోనం సమర్పించాం. లైవ్గా చూస్తున్నాను, అక్కడనే ఉన్నా. ఎందుకంటే మా అమ్మవారు ఆడనే ఉందని చెప్పేసి మేము నమ్ముతున్నాం కాబట్టి. అమ్మవారి విగ్రహం లేదు కానీ అమ్మవారి శక్తి ఆనే ఉంది, అమ్మవారు అక్కడనే ఉందని మేము నమ్మినాం కాబట్టి మా నమ్మకంతో ఖచ్చితంగా మేము ఆడ బోనం సమర్పించాలని చెప్పేసి మేమందరం బోనం సమర్పించడానికి వెళ్ళినాం. కొన్ని ఫోటోలు ఏవైతే స్టార్టింగ్లో ఈ విగ్రహాన్ని అంటే ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తరలించినవి అండ్ అక్కడున్న ఏదైతే టెంపుల్ని డెమాలిష్ చేసిండ్రో అదే ప్లేస్లో ఎగ్జాక్ట్లీ ప్లేస్లో మీరు బోనం పెట్టినరా? నేను వచ్చినప్పుడు అయితే మరి నాకు ఏం కనిపించలేదు, అక్కడ మొత్తం లెవెల్ కనిపించింది. సో అదే స్పేస్ లెవెల్ మాకు అందాజా ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ మేము చూస్తున్నాం కదా, అమ్మవారు ఇక్కడ అందాజా ఉంటుంది కదా, అందాజాతో పెట్టినాం మేము అమ్మవారు ఈయన ఉందని చెప్పేసి. అంటే ఈయనని కాదు అమ్మవారు మొత్తం ఉంది కానీ ఎక్కడైతే అమ్మవారు మనం ప్రాణ ప్రతిష్ఠిస్తాం అక్కడనే పెట్టినాం అమ్మవారిని.